ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఇప్పటి వరకు మద్దతుగా ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ప్రజలు, గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ప్రజలు దూరమయ్యే ప్రమాదం ఉందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణాలు ఒకసారి పరిశీలిస్తే, జనసేన పార్టీకి చెందినటువంటి శ్రేణులు దళిత వర్గాల మీద దాడులకు పాల్పడుతుండడం ఒక కారణమైతే, సుగాలి ప్రీతి కేసును ఆ తల్లికి సరైన న్యాయం చేకూర్చడంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారు అన్న రెండో కారణంగా చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి పిఠాపురంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గాన్ని వెలివేయడం, దాంతోపాటుగా ఎండవల్లి జడ్పీ హై స్కూల్లో పిల్లల మీద సాక్షాత్తు పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయులే సామాజిక వర్గం పేరుతో వివక్ష చూపిస్తూ వాళ్ళని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిన సంఘటన కూడా ఒక కారణంగా చర్చిస్తున్నారు. అంతకుముందు కైక్లూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దానగూడెంలో దళిత సామాజిక వర్గం మీద కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జనసేన నాయకులు దాడికి పాల్పడడం, ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేగింది. దళిత సంఘాల నాయకులు, వామపక్షాలు, ప్రజాస్వామిక వాదులు దీనిని తీవ్రంగా కూడా ఖండించారు. అయినా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు దళిత వర్గాల మీద దాడులకు పాల్పడడం ఏమాత్రం తగ్గడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2,30,000 మంది ఓటర్లు ఉంటే, వాళ్ళల్లో 84,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు. 74,000 మంది బీసీ ఓటర్లు ఉంటే, దాదాపు 42,000 మంది దళిత సామాజిక చెందినటువంటి ఓటర్లు ఉన్నారు. అంటే దళిత సామాజిక చెందినటువంటి ఓటర్లు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారన్న చర్చ కూడా ఉంది. వాళ్ళు ఏ పార్టీకి, ఏ నాయకుడికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న కూడా చర్చ కూడా ఉంది. మిగతా సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఉన్నప్పటికీ వాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి కీలకంగా ఉంటుంది అన్న చర్చ కూడా వినిపిస్తుంది. జనసేన పార్టీ నాయకులు ఈ విధంగా దళిత సామాజిక వర్గాల మీద దాడులకు పాల్పడుతుండడం జనసేన పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ప్రధాన డ్యామేజ్గా మారే అవకాశం ఉంది. వీళ్ళని దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో జనసేన శ్రేణులను పిలిపించి వాళ్ళతో మాట్లాడడం కానీ, సంఘటనలు జరిగిన తర్వాత ఆ ప్రదేశాలకు వెళ్ళి సందర్శించి బాధితులతో మాట్లాడి నిజ నిజాలు నిగ్గు తేల్చి సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ప్రజల్లో నెలకొల్పడం, ఆ దిశగా అడుగులు వేయడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారు. దీనివల్ల దళిత సామాజిక చెందినటువంటి ఓటర్లు ప్రజలు పవన్ కళ్యాణ్ మీద చాలా కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, వ్యతిరేకత భావనతో ఉన్నారు. చాలా సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న టైంలో సముదాయించి ఓదార్చి వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎండవల్లి జడ్పీ హై స్కూల్లో సంఘటన కూడా ఇటీవల కాలంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పసిపిల్లల హృదయాల్లో వివక్షపూరితమైనటువంటి బీజాలు వేసి వాళ్ళని అనవసరంగా వివక్షకు గురి చేస్తూ చదువుకి దూరం చేస్తున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి దళిత గ్రామాల ప్రజలు, దళిత ఓటర్లు రాబోయే రోజుల్లో
జనసేన పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి కాపు సంబంధించినటువంటి జనసేన శ్రేణులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. వీటిని పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయకపోతే, వీటిని ఎప్పటికప్పుడు పెరగకుండా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయకపోతే, జనసేన శ్రేణులను అదుపు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ సంఘటనలన్నీ తీవ్రంగా మారే అవకాశం ఉంది. జనసేన పార్టీకి వీళ్ళంతా దూరమయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరోవైపు సుగాలి ప్రీతి కేసు న్యాయం చేయడంలో, ఆ కేసుకి పరిష్కారం చూపించి ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో కూడా జనసేన పార్టీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోరమైన వైఫల్యం చెందారు. అంతకుముందు ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేకూరుస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఈ ఫైల్ మీదే చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ముద్దాయిలు, నిందితులుగా ఉన్నటువంటి దోషులను శిక్షించి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని కర్నూలులో భారీ బహిరంగ సభలో లక్షలాది ముందు ఆయన వాగ్దానం చేశారు, ప్రామిస్ చేశారు. ఎన్నికల తర్వాత దానిని పట్టించుకోలేదని సాక్షాత్ సుగాలి ప్రీతి తల్లి మీడియా ముందు కూడా వాపోయింది. ఇది గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చగా కూడా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6-7% ఉన్నటువంటి గిరిజన జనాభాలో ఇది ఒక కీలక అంశంగా మారిందన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ఈ జనసేన శ్రేణులు ఎస్సీ సామాజిక వర్గం మీద దాడులకు పాల్పడుతున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత కమ్యూనిటీలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాదాపు 19-20% మంది ఉన్నటువంటి ఓటర్ల ప్రజల్లో ఇది ఒక కీలకమైన చర్చగా మారింది. రాబోయే ఎన్నికల్లో, రాబోయే రోజుల్లో ఈ దాడులన్నీ జనసేన పార్టీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటి వరకు కాస్తో కోస్తో ఓటర్లుగాను, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనూ, జనసేన పార్టీకి ఓటర్లుగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల్లో ఇది చాలా తీవ్రమైనటువంటి చర్చగా మారింది. రాబోయే ఎన్నికల్లో కానీ, రానున్న రోజుల్లో కానీ జనసేన పార్టీకి వీళ్ళంతా దూరమయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు సుగాలి ప్రీతి కేసు విషయంలో కానీ, ఇటు దళిత సామాజిక వర్గం మీద కాపులు చేస్తున్నటువంటి దాడులు కానీ ఏ విధంగా పరిష్కరిస్తారు, ఏ విధంగా అడ్రస్ చేస్తారు పవన్ కళ్యాణ్ అన్నది భవిష్యత్తులో చూద్దాం.